వచ్చేసింది. ఒకసారి దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉంటాను, ఎలక్షన్స్ తర్వాత హాజరవుతానని చెప్పిన తర్వాత కూడా మరొకసారి సిట్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, మరి బీఆర్ఎస్లో ఏం చర్చ జరుగుతోంది, దీంట్లో మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్, రియాజ్ గారికి వీక్షకులకు గుడ్ ఈవినింగ్. అంటే సిట్కు సంబంధించినటువంటి చర్చ అంతా మా రియాజ్ గారు సిట్కు ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడుతూ సంతోషించేవాడు. ఇవాళ సిట్కు సంబంధించి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సంతోష్ కానీ విచారణలో మాత్రమే సాక్షులుగా పాల్గొని మాత్రమే పిలిచినటువంటి విషయాన్ని ఇలా వాళ్ళు గోతి వాళ్ళు తవ్వుతున్నారు, వాళ్ళు పడుతున్నారు, గోతి ఎవరు తవ్వుతున్నారు, ఎవరు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. నేనేమంటున్నా, ఇవాళ డెఫినెట్ గా వ్యవస్థల మీద విశ్వాసం ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ మేము విచారణకు అన్ని సందర్భాల్లో హాజరైనాం. కేటీఆర్ కి 4:30కి ఇచ్చి రేపు ఉదయం రమ్మంటే ఆయన ఏం నాకు గడువు కావాలని అడగలేదు. హరీష్ రావు గారు అర్ధరాత్రి 10 గంటలకు ఆయన రెసిడెన్షియల్ అడ్రస్ సిద్దిపేటలో ఉందా, హైదరాబాద్కు తీసుకొచ్చి నోటీస్ ఇస్తే మళ్ళీ అది మేము సిద్దిపేటకు పంపించి ఆయన ఉదయమే మళ్ళీ 11 గంటలకు హాజరైనటువంటి విషయం. అట్లాగే కేసీఆర్ గారు కూడా మీరు నోటీసు ఒకటేమో అక్కడికి ఇచ్చారు, ఒకటి ఇక్కడికి ఇచ్చేటువంటి పద్ధతి. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 160 సిపిసి కింద ఇచ్చినటువంటి నోటీస్ విషయంలో నేను ఇప్పుడు ప్రస్తుతం మాకు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు అయినా అధినేత అయినా మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలను మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మా అధినేత. కాబట్టి బీఫామ్లకు సంబంధించి రకరకాల ఇష్యూస్ కు సంబంధించినటువంటి నామినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. 30, 31 చాలా 28, 29, 30, 31. కాబట్టి వీళ్ళు నేను రాలేను, నాకు కొంత గడువు ఇవ్వండి అని ఒక చట్టం మీద విశ్వాసం ఉన్నటువంటి నాయకునిగా ఒక సాక్షిగా వాళ్ళు అడిగారు. సాక్షిని విచారణ ఎట్లా చేయాలి శ్రీనివాస్ గారు? సాక్షిని సాక్షిలాగా విచారణ జరపాలి. మీరు నిందితులాగా విచారణ జరిపేటువంటి అవకాశం లేదు. ఇవాళ సాక్షి ఎక్కడుంటే అక్కడికి పోయి విచారణకు సంబంధించి అడిగి ఇవ్వాల్సినటువంటి అవసరం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వాళ్ళ లేఖలో ఇవాళ ఉదాహరించారు. నేను భవిష్యత్తులో ఫామ్ హౌస్ కు నాకు సంబంధించినటువంటి మా క్షేత్రం వ్యవసాయ క్షేత్ర నివాసంలో ఉంటా, ఫర్దర్ అక్కడ ఇవ్వాలి. మీరు ఇట్లా నోటీస్ అంటించడం అనేటువంటిది ఇది చట్టాన్ని అతిక్రమించడం అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పి మీరు నిజంగానే కావాలనుకుంటే నేను డెఫినెట్ గా రేపు 3 గంటలకు విచారణ జరుపుకోండి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఏ ఉత్తర ప్రత్యుత్తరాలైనా ఈ అడ్రస్ కు జరపండి అని చెప్తూనే ఈ సిట్టుకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొన్న సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు కేసీఆర్ ప్లీని రిజెక్ట్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటి, ఈ జ్యూరిడిక్షన్ లోనే మేము విచారణ జరపాలి కాబట్టి మీరు ఈ జ్యూరిడిక్షన్ లోకి రావాలి అని రాస్తూనే ఇంకొక పక్క ఏమన్నారు, మాకు అక్కడ చేయడం అనేటువంటిది కొంత కష్టమైన పని, దానికి సంబంధించినటువంటి చాలా లాజిస్టిక్స్ సంబంధించినటువంటి సమస్యలు వస్తే రకరకాలుగా ఏవో చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేత, ఒక సుదీర్ఘ కాలం రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా అబ్స్కాండ్ అవుతాడని వారు ఒక వారం రోజులు టైం అడిగితే మీరు బాధరగా రేపు ఆదివారం, సరే ఆదివారమా సోమవారమా శనివారమా సిట్ వాళ్ళు ఏదైనా ఇచ్చారు, అంత బాధరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ డైవర్షన్ డ్రామా. ఇవాళ అనేక అబద్ధాలు చెప్పి అనేక బూటకపు మాటలు చెప్పి ప్రజల్లో గందరగోళం లేపి ప్రజల డైవర్షన్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ 2.5 ఏళ్లలో 2 సంవత్సరాల 2 నెలల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ వైఫల్యం చెందినాయి. ఇవాళ అంతటా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సైతం ఇవాళ ఎంత బాధపడుతున్నారో, మేము ఇచ్చిన హామీలు ఏంది, అమలవుతున్నది ఏంది, ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా వస్తున్నది అనేటువంటి అంశాన్ని ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ క్షేత్రస్థాయిలో కనబడతా ఉంది. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ ప్రతిపక్షమైనా ఎన్నికలు అయిపోయినాక ఒక 30 నుంచి 40% లోపు వస్తే అది ఒక గొప్ప విజయం. నిజంగానే మొన్న గ్రామీణ ప్రాంతాల్లో మా బలపరిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ చెప్పిందేమో 3,500 అయినా మాకున్న లెక్కల ప్రకారం ఒక 4,000 వరకు సర్పంచులు మేము గెలుచుకున్నాం, మెజార్టీ సర్పంచులు కాంగ్రెస్ గెలుచుకున్నాం. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మేము ఇంత తలమునకలైనటువంటి సందర్భంలో ఇవాళ నోటీసులు ఇచ్చి మొత్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికను డైవర్ట్ చేయడం అనేటువంటిది ఇది ఒక పొలిటికల్
డ్రామాగా నడుస్తా ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లభించినటువంటి విజయాన్ని కొంత పక్కదారి పట్టించడానికి రేపు మున్సిపల్ ఎన్నికల్లో మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. మీరు సాక్షిని విచారించేటువంటి పద్ధతి సాక్షిగా విచారించండి. ఇలా నేనేం అడ్వకేట్ని కాదు, నాకు ఆ విషయాలు తెలివై, కానీ చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశాలే నేను ఈ సందర్భంగా ఉదాహరిస్తా ఉన్నాను. కాబట్టి వారికి ఆ స్వేచ్ఛ ఉంది, అడిగేటువంటి హక్కు ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఒక ఆనందం కోసం ఏదో మంగమ్మ శపథం లాగా నేను అప్పుడు ఓటుకు నోటు ఒక డబ్బులతో దొరికిపోయినా కాబట్టి, నేను జైలుకు పోయినా కాబట్టి నా ప్రత్యర్థులు కూడా జైలుకు పోయాలని కలలు కంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి విచారణకు హాజరవుతున్నాం. మా రియాజ్ మిత్రులు అంటా ఉన్నారు, ఎందుకు ఇంత అడావిడి, పిలువగానే దొంగల అని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో పిలిచినప్పుడు ధర్నాలు చేసి ఎందుకు గగ్గోలు పెట్టిండ్రు? ఇలా దేశవ్యాప్తంగా సిబిఐ మీద, ఈడీ మీద చేస్తున్నటువంటి దుష్టాంతాల మీద ఇలా రాజ్యాంగ పుస్తకం పట్టుకొని చాలా కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో రాజ్యాంగం పూర్తిగా నిర్లక్ష్యం అవుతా ఉంటే, 80 మంది గురుకుల విద్యార్థులు మరణిస్తా ఉంటే, 43 మంది రిటైర్ ఉద్యోగులు మరణిస్తా ఉంటే, నిరుద్యోగ యువకులు తమకు ఉద్యోగాలు కావాలని అశోక్ నగర్ లో, దిల్షుక్ నగర్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రకటిస్తే వాళ్ళ మీద చేస్తున్న మీ దాష్టికాలు ఏంటి అని ఇలా తెలంగాణ ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని ఇలా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే మా మీద ఏదో కోపం ఉండో, లేకుంటే మా పరిపాలన మీద ఏదో కొంత అసంతృప్తి ఉండో మమ్మల్ని ఓడించినటువంటి మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చినటువంటి మాటల వల్ల, మీరు ఇచ్చిన హామీల వల్ల ఇలా ప్రజలు పడుతున్నటువంటి బాధలకు సమాధానం చెప్పాలి కదా శ్రీనివాస్ గారు. ఇలా కనీసం మిషన్ భగీరథకు నీళ్ళు ఇస్తే వాటికి నల్లాలు రిపేర్ చేయడానికి కూడా